ఓన్ మీడియా పిక్చర్స్ షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పలానా అడ్రస్కి రావచ్చు. ఏ ఆనంద్ విజయ్ ఇటు రండిరా. ఏమైందిరా? షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ ఈరోజు మన టాలెంట్ చూపించే సమయం ఆసన్నమైంది. నాతో వచ్చేదెవరు? నేను నేను చారి, ఈరోజు షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ కదా, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరిని పంపించు. డైరెక్టర్ గారు, పోయినసారి మబ్బుల గబ్బాట అని షార్ట్ ఫిల్మ్ తీశారు కదా, ఆటలందరూ బాగానే ఆడారు కానీ ఈసారి ఆట. ఈసారి గుడిసె వెనకాల గుద్దులాట. డైరెక్టర్ గారు, మీరు ఆడిన ఆటలన్నీ సినిమాలుగా తీస్తున్నారు దేనికండి? అయినా ఆటలు భలే ఆడారండి మీరు. ఈ వయసులోనే ఇలా ఆడుతున్నారంటే ఇంకా ఆ వయసులో మినిమం ఉంటుంది మనతోని. సరేలే, నువ్వు వెళ్ళు. రే, ఎవర్రా మీరు? ఇలా ఉన్నారేంట్రా? సార్, ఆడిషన్ చదువుతున్నాయని విన్నాం, అందుకే ఆడిషన్స్ కోసం వచ్చాం. ఆ, అవునా? మీ పేర్లేంటి? ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. రఘు దేవరకొండ సార్. మీ ముగ్గురు ఊరి పేర్లు దేవరకొండనా? మీ పేర్లలో దేవరకొండ కామన్గా ఉందే. అవును సార్, కానీ మా ముగ్గురిది వేరే వేరే ఊరు. వీడిది ఉరుకొండ, నాది పెనుకొండ, వీడిది దేవరకొండ. మీ పేర్లలో ఊర్లలో కొండలు ఎక్కువ ఉన్నాయంట్రా? సరేలే, వెళ్ళి కూర్చోండి. పొద్దున్నే కొండ మొహాలు వేసుకొచ్చారు. డైరెక్టర్ గారు, ఆడిషన్స్కి 3 కొండలు వచ్చేసారు. ఏంటి అనకొండలా? కాదు సార్, రఘు దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ. మనుషులా? మనం ఆడిషన్స్ పెట్టింది మనుషులకే, పాములకి కాదు. సరేలే, నువ్వు వెళ్ళి వాళ్ళని పంపించు. ఓకే సార్. రఘు దేవరకొండ, నేనే సార్. మీరు లోపలికి వెళ్ళి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నీకేం వచ్చు? సార్, పాటలు పాడడం వచ్చు సార్. గుడ్. ఒక పాట పాడు. ఓకే సార్. నిన్ను రోడ్డు మీద చూసి నాకే లంగా ఎత్తు, నిన్ను రోమియోగా మారి నాకే లంగా ఎత్తు, నిన్ను క్లాసులో నా చూసి నాకే లంగా ఎత్తు. అరే, ఏమైంది సార్? అది లంగా ఎత్తు లుంగి ఎత్తు కాదురా, లగా ఎత్తు. సార్, నాకు నోరు తిరగదు అందుకే. సర్లే, ఏదో ఒక డైలాగ్ చెప్పు. ఓకే సార్. నీ అవ్వ పెద్ద. ఏం మాట్లాడుతున్నావురా? నాలుగు కట్ అయిపోయినాయి. ఎవరే నేను? చెప్పాను కదా సార్, నాకు నోరు తిరగదని. మరి ఇంతలానా? ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ విన్నారనుకో, వెళ్ళి అల్లు అర్జున్. అయినా తగ్గేదే లే, ఇంత తేడా ఉందిరా. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్. అయినా నీలో ఏముందని తీసుకోవాలరా? సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్. మీరు ఏం చేయమైనా చేస్తా, ఎందుకు ఏంటి అని మాత్రం అడగను సార్. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్కి నువ్వే హీరో. థ్యాంక్ యూ సార్. సార్, ఈ షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఏంటి సార్? ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ 3 టైటిల్స్ అనుకున్నాను, చెప్తా విను. మొదటిది గుడిసె వెనకల గుద్దులాట, రెండవది రగ్గులో రబరబ, మూడవది మంచం కింద ముత్తుడు. పోలే, అదిరిపోలే. వావ్, మిమ్మల్ని చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తాను సార్. ఇవన్నీ నాకు చాలా మామూలు విషయం, ఎందుకంటే నేను వాచ్ మెకానిక్ కాబట్టి. ఇంతకీ సామెత ఏంటి? టాయిలెట్ వచ్చినోడిని టాలెంట్ ఉన్నోడిని ఎవరు ఆపలేడు సార్. గుడ్. సార్, మీరేమనుకోరంటే ఒకటి అడుగుతా. సరే, అడుగు. సార్, ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఏమన్నా చెప్పగలరా? సరే,
నువ్వు ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నావు కాబట్టి చెప్తా, జాగ్రత్తగా విను. ఓకే సార్. ఓపెన్ చేస్తే నల్లమడ అడవుల్లో నాగుపాము. ఆ పాము ఓన్లీ తెల్లవారుజామున మాత్రమే లేస్తుంది. మరి మిగతా టైంలో సార్? పడుకుంటుందయ్యా. నీకు అవసరమా చెప్పిందేనో? సారీ సార్, చెప్పండి ప్లీజ్. అలా ఒకరోజు వరదలు వచ్చి చెట్లన్నీ కొట్టుకుపోయాయి. కానీ ఆ నాగుపాము అక్కడే ఉండిపోయింది. ఎందుకు సార్? అదే మ్యాజిక్. సరే, మిగతా స్టోరీ మళ్ళీ చెప్తాను. ఆడిషన్స్ కోసం వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు బయలుదేరండి. షూటింగ్ ఎప్పటి నుంచి సార్? నేను కాల్ చేస్తా, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రే, నేను సెలెక్ట్ అయినారా? రే కంగనా కపూర్ రా. ఇంతసేపు ఏం చేశారండి వాడితో? గోళీలాట ఆడాం. ఏంటి చాలు నువ్వు నాన్ సెన్స్ లేకుండా కామన్ సెన్స్గా మాట్లాడతావు? సరేలే, వెళ్ళి ఇంకెవరైనా ఉంటే పంపించు. అలాగే సార్. ఆనంద్ దేవరకొండ. నేనే సార్. ఆ. నువ్వు కూర్చో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ నైట్. కూర్చోండి. మీ పేరేంటి? ఆనంద్ దేవరకొండ సార్. నీకేం వచ్చు? సార్ నేను బాగా డైలాగ్ చెప్పగలను సార్. మీరు ఓకే అంటే నేను డైలాగ్ చెప్తాను సార్. ఓకే. ఏమంటివి జాతి రత్నాలు లేదంటివా? ఎంత మాట ఎంత మాట. ఇవి రెగ్యులర్ పరీక్షలు కాదు, సప్లీ పరీక్షలు అందువా? కాదు, కాకూడదు. అయినా ఇవి రెగ్యులర్ పరీక్షలు అందువా? ఎంత మాట ఎంత మాట. అష్టం కష్టం నష్టం ఇష్టం, లైగా టైగా ట్రైలర్. ఇవన్నీ ఏ జాతి? మాయా జాతి. రెగ్యులర్లో పాస్ అయ్యి జాబు కొట్టి, తర్వాత కన్ను కొట్టి, తర్వాత పిల్లాన్ని కొట్టి, తర్వాత పిల్లని కొట్టే నీకే అంతుంటే, సప్లీలో స్లిప్పులు పెట్టి, స్లిప్పులో చిప్పులు పెట్టి, తర్వాత దమ్ము కొట్టి, ధర్మారంకి వెళ్ళి ధనియాల ప్యాకెట్లు తెచ్చి మా తింటుండాలిరా. వావ్, వాట్ ఏ పర్ఫ్యూమ్. పర్ఫ్యూమా? పర్ఫార్మెన్స్ ఏంటిదిలే సార్. ఎలా ఉంది సార్ నా పర్ఫ్యూమ్? చచ్చా పర్ఫార్మెన్స్. నువ్వు ఇంతలా చేస్తావని మా చారి కూడా ఎక్స్పెక్ట్ చేసినాడు. కూర్చోండి, మాట్లాడుకుందాం. మీరు చాలా బాగా పర్ఫ్యూమ్ చేశారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చింపేశారు. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని ఒకటి అడగనా? సరే, అడగండి. సార్ మీరు ఇంతకుముందు ఏ షార్ట్ ఫిలిం తీశారు సార్? అంటే తెలుసుకుందామని అడుగుతున్నా. చాలా చేశాను, కానీ కొన్ని ఆగిపోయాయి, కొన్ని పారిపోయాయి, కొన్ని అయితే లేచిపోయాయి. రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, అదే మొబ్లో గబ్బాట. బాగా సక్సెస్ అయిందనుకో. సార్ అది ఎక్కడ రిలీజ్ చేశారు? క్రోమ్లో రిలీజ్ చేశాను. వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. మీరు సూపర్ సార్. ఈ సూపర్లు హూపర్లు బ్లూపర్లు విని మీరు బోర్డు కొట్టేసింది. ఇక మీరు వెళ్ళండి, నేను కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సెలెక్టెడా? పా కూర్చోరా. విజయ్ దేవరకొండ. వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం. నీకేం వచ్చు? సార్ నేను పాటలు బాగా పాడతాను సార్. మీరు ఓకే అంటే ఇప్పుడే పాడి చూపిస్తా సార్. ఓకే, పాడు. ఓకే సార్. ఎత్తమనాకేమో బీటేసా, తంతుందని వదిలేసా, టిడటిడటిటడ్, టిడటిడటిటడ్. ఓ త్రిషాకేమో బీటేసా, తిడుతుందని వదిలేసా, టిడటిడటిటడ్, టిడటిడట్. ఓ అనుష్కాకేమో బీటేసా, అసుందని వదిలేసా, వాళ్ళకేసి వీళ్ళకేసి అలసిపోయానే. ఆమె నట్టి నట్టి బాయ్ 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 బాయ్. ఆమె నట్టి నట్టి బాయ్ 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 బాయ్. Stop it! నువ్వు ఎంచుకున్న గానం ఏంటి? పాడుతున్న పాట ఏంటి? తగిట తగ్ దింగ్ తగ్ దింగ్ తగ్. ఈ పాట ఏ సినిమాలోదే? విక్రమ్ సినిమాలోది సార్. వెరీ గుడ్. ఇవన్నీ చాలా కామన్. మేము కూడా ఇలా చిన్న చిన్న తప్పులు చేసే కింద ఇంట్లో అద్దుకుంటున్న మేము ఇప్పుడు ఇంటి పైకి వచ్చాం. ఒకసారి ఇట్రా. ఒకసారి దుప్పట్లో దున్నుడను. దుప్పట్లో దున్నుడు. వావ్, నువ్వు సెలెక్టెడ్. వెళ్ళు. వెళ్ళు, పండగ చేసుకో. ఆవు తోటలో తాత దూడ. వావ్, మంచి టైమింగ్ పట్టావరా. ఆవు తోటలో తాత దూడ. దీన్ని మంచి రిధం యాడ్ చేయకూడదు, మంచి పాట అవుద్ది. ఓకే. ఆవు తోటలో తాత దూడ,
ఆవు తోటలో తాత దూడా. డైరెక్టర్ గారు వచ్చింది వీళ్ళు ముగ్గురే, మరి నెక్స్ట్ ఏంటి? హలో మై డియర్ ఆడియన్స్, ఫస్ట్ స్టార్ట్ లైక్ చేసేయండి అబ్బా, లైక్ చేసేయండి. అలాగే పక్కనే రెడ్ కలర్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి, ముందు నొక్కేయండి. అలాగే అలాగే దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేయండి, ముందు కొట్టేయండి. మన ముగ్గురు సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. నాకు కూడా రా. మనం ఎలాగైనా కష్టపడి మన టాలెంట్ నిరూపించుకోవాలి. అవునరా, మనకి ఒక అవకాశం దొరికింది, ఆడుకుందాం రా. అవును, నీకు బాధగా లేదారా? నాకెందుకురా బాధ? అదే నీ పిల్లని వదిలేసింది కదా, బ్రేకప్ అయింది కదా. బాధ లేదు, బాదం పాలు లేదు. నిజం చెప్పురా. మరి నీకు లేదరా బాధ? లేదు, నా పిల్ల జస్ట్ వదిలేసింది, కానీ నీ పిల్ల నిన్ను వదిలేసి వేరే వాడితో పెళ్ళి కూడా అయిపోయింది. అయినా నీకు బాధ లేదారా? రే, ఇప్పుడు తను హ్యాపీగా ఉందని బాధపడాలా? అయినా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం కంటే ఆతులు ఎక్కడ్డం మేలు. ఏంట్రా అంత మాట అన్నావు? ఒక చిన్న లాజిక్ పాయింట్ చొప్పున, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నా, ఇంట్లో వాళ్ళు చూసిన వాడిని పెళ్లి చేసుకున్నా వెళ్ళాల్సింది ఒంటారు. కానీ వాళ్ళతో పాటు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్, తొక్కతోలు ఎవరు రారు. అలాంటప్పుడు అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదు, తాత ఒప్పుకోలేదు, ఏంటి ఈ సొల్లు కబుర్లు? అంటే ప్రేమించిన వాడు పైకరుడు, ఇంట్లో చూసిన వాడు బుద్ధిమంతుడా? వయసులో ఉన్నప్పుడు పోరీల్ని కాకుండా పైసల్ని ప్రేమించు, బాగుపడతాం. అబ్బాయిలు మీకే చెప్తున్నా, పోరీని కాకుండా పైసల్ని ప్రేమించు, పోరీలే నీ దగ్గరికి పాక్కుంటూ వస్తారు. అర్థమైందా రాజా? అబ్బబ్బా, ఏం చెప్తురి. డైరెక్టర్ గారు ఫోన్ చేసిన. చెప్పండి డైరెక్టర్ గారు. ఫ్రీగా ఉన్నారా? స్టోరీ డిస్కస్ చేద్దాం. ఫ్రీగా ఉన్నా డైరెక్టర్ గారు. ఎక్కడ కలుద్దాం? అది డైరెక్టర్ గారు, మీరు ఓకే అంటే మా ఇంటి దగ్గర కలుసుకుందాం. సరే, నాకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయి, 8 o'clock అలా మీట్ అవుదాం. ఓకే డైరెక్టర్ గారు. చారీ, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా డైరెక్టర్ గారు. సరే, వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా, అక్కడికి వచ్చే త్వరగా. అలాగే డైరెక్టర్ గారు. రమేష్, సురేష్ రమేష్, సురేష్ రమేష్, సురేష్ నువ్వేంటి ఇక్కడ? అవును, నేనేంటి ఇక్కడ? నేను చూసానని మనల్ని కూడా అనుకోలేదు తెలుసా. వాట్ ఏ కో యాక్సిడెంట్. గుర్తుందే, నువ్వు చిన్నప్పుడు నీళ్ళు తాగేవనేది. నువ్వేమన్నా తక్కువ? నువ్వు నీళ్ళతో స్నానం చేసేవాడివి, గుర్తుందా? అవునరా, చిన్నప్పుడే బాగుంటుండే. అవునురా, చిన్నప్పుడే బాగుండు. చిన్నప్పుడు ఆటలు, పాటలు, మాటలు. ఇప్పుడు పాటలు, పోట్లు, ప్యాంట్లు. లైఫే జిందగీ అయిపోయింది. అవురా, నువ్వు అడిగిపోతాను. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారా, స్టోరీ డిస్కస్ చేయడానికి మన కూడా దగ్గర బాబా నువ్వు బ్లూపర్ రా.
నువ్వేంటి ఇక్కడ? ఇక్కడే ఉన్నారా, ఒక అపార్ట్మెంట్ కట్టించిన, దాన్నే రెంట్లకి ఇస్తా అంట, దాంతో ఇట్లా గడిపేస్తాను. సరే కానీ నాతో సరే పాటు రా. వెళ్దాం పదా. పదరా పదరా పదరా. డైరెక్టర్ గారు రా, స్టోరీ డిస్కస్ చేద్దామన్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు కలుస్తా అన్నారు. నేను ఇక్కడికి రమ్మని చెప్పా. అవునా, సూపర్ రా. రే, మనం జీవితంలో గొప్పలు అవుతామరా? ఏంట్రా అంత మాట అన్నావు? మనం ఎప్పుడో గొప్ప వాళ్ళం అయిపోయాం రా. అదేలా? ఇప్పుడు మనం ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాం. చచ్చిపోయామా? లేదే. కానీ బయట ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, లవ్లో ఫెయిల్ అయితే, జోబీ ఖాళీగా ఉంటే జాబ్ లేదని, పిల్ల పోయిందని, పిల్ల పడలేదని, జీవితమే పోయిందని వేటి వేటుకు ప్రాణాలు తీసుకుంటున్నారు. మనం కూడా అందరిలాగే కష్టపడుతున్నాం, నష్టపోతున్నాం. కష్టం, నష్టం, బాధ, బాధ్యతలు, బరువులు, త్యాగాలు వీటన్నింటినీ తట్టుకొని నిలబడ్డమంటే మాటలా? మనం వీటిని ఎదిరించి ఈ రోజు ఇలా బతుకున్నామంటే మనం గొప్ప వాళ్ళమే కదరా. అయితే మనం గొప్పలమే అంటావరా? యా, ఫుల్ కోర్స్. అయినా కష్టాలు మనుషులు కాకుండా మానవులకు వస్తాయంట్రా. అవునారా? మనం మానవులుగా పుట్టింటే బాగుండేది కదరా. దీని అమ్మాయి ఎన్నిసార్లు ఓడినా, ఎంతమంది వదిలేసినా, ఏం జరిగినా నీ అవ్వ తగ్గేదేలే. రే, ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తున్నారా? వస్తా, మళ్ళీ కలుద్దాం. అంతా రెడీ చేసాం కదా? డైరెక్టర్ గారు వచ్చే టైం అయింది. అబ్బో, స్పెట్స్. ఏయ్, డైరెక్టర్ నువ్వా నేనా? అరే మాటలోనే వచ్చేసారు. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే. నాతో ఒక మాట కూడా చెప్పలేదు. సస్పెన్స్ ఇద్దామని చెప్పలేదు డైరెక్టర్ గారు. ఏదైతే ముందు మొదలు పెడదాం పాండి. కంటిన్యూ కంటిన్యూ. కంటిన్యూ కంటిన్యూ. నెక్స్ట్ వీట్ అనగా
గారు మీరు పాడుతున్న పాట ఏంటి, వేస్తున్న స్టెప్పులు ఏంటి? మనం పాడే పాటలకే చూస్తున్న ఆడియన్స్ లేచి స్టెప్పులు వేయాలి, అలా అలా చేయాలి. అలాగే డైరెక్టర్ గారు. లేడీస్ అండ్ జెంట్మెన్స్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిలిం RRCA. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. DJ Sunil KPM. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది ఇది? కాపాడండి DJ Sunil KPM. పత్రికలో ఏంది ఇదా? నేనేమన్నా కుస్తీలు ఆడానా? నేనేమన్నా బాక్సర్నా? రాజకీయ నాయకుడా? రాజకీయ నాయకుడా? DJ Sunil KPM. ఇక భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఫేస్ టు ఫేస్ ఏంటయ్యా? మీ పార్టీలో గెలిచినాడని అమ్ముకున్నాడు నువ్వు. DJ Sunil KPM. DJ Sunil KPM. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలవపరా. DJ Lila Vijayanagaram. Okay, now you can play any match on the screen. I can give my own spontaneous running commentary. After Yuvraj scored 6 sixes in 6 balls, Yuvraj created a new history. That's impressive, and that's a wonderful shot by Yuvraj Singh. Makes it possible and created a new history in the cricket strength generated. Total people's coming in the full match. Now it's 6 quarter, 4 quarter. Now Daldo. DJ Lila Vijayanagaram. DJ Lila Vijayanagaram. Ini akka pulih namanya. Amma babai. Ini akka pulih DJ namanya. Lila Vijayanagaram. నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, ఇదంతా ముచ్చట కాదు. మనం ఎవరికి తెలుసు అనేది కావాలా. DJ Lila Vijayanagaram. చింతు పారదెంగుతాం DJ Lila Vijayanagaram. Ini akka pulih namanya. DJ Lila Vijayanagaram.
డైరెక్టర్ గారు చెప్పు చారి. ఏం లేదు, వచ్చండి. 90 వేసినట్లున్నాడు సాలేగాడు. అబ్బా ఏంటి నాటౌట్ తలనొప్పిచ్చేస్తుంది. బా హలో చెప్పు మామా. సారీరా, దేనికిరా? ఆ రోజు నేను ఒక్కనే ఉద్యోగం చేస్తున్నట్టు పొగరుగా మాట్లాడాను. మాటలు మేము కూడా మాట్లాడతాం. మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, నెలకు 50,000. మరి మీకు? రే, మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చే పొగరే, అది మామూలే. నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. నువ్వు చెప్పింది నిజమేరా. ఉద్యోగం చేసేవాళ్ళు ఇంటింటికి ఉంటారు, కానీ నచ్చింది చేసేవాళ్ళు ఊరికి ఒక్కళ్ళే ఉంటారు. ఈ నగరానికి ఏమైంది? రేయ్, ప్రపంచంలో అందరూ డాక్టర్స్ అయితే పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? ప్రపంచంలో అందరూ పోలీసులు అయితే క్రిమినల్స్ ఎవరుంటారు? ప్రపంచంలో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయితే ప్రైవేట్ కంపెనీలు ఏమైపోతాయి? అందరూ ఒకటే అవ్వాలని రూల్ లేదు. ఎవడేం అవ్వాలో అదే అవ్వాలి, ఎవడేం చేయాలో అదే చేయాలి. అది తెలియక మనుషులందరూ గొప్ప వాళ్ళమైపోవాలనుకుంటున్నారు. నువ్వు చెప్పింది నిజమేరా. ఉద్యోగం చేసే వాళ్ళని హీరోలా, ఉద్యమాలు చేసేవారిని జీరోలా, సంపాదించేవాడిని సూపర్ మ్యాన్లా, సంపాదన లేని వాడిని డబర్ మ్యాన్లా చూస్తుంది ఈ ప్రపంచం. ఒకటి గుర్తుపెట్టుకో, చదువుకి సంపదకి, సంసారానికి సంప్రదాయానికి అసలు సంబంధం లేదు. ఈ సంబంధాలన్నీ మనం కలుపుకునేవే. మనకు నచ్చి చేస్తున్న పనిలో జీతం తక్కువగా ఉన్నా జీవితం బాగుంటుంది. సరే మా, ఇప్పుడే లాగ్ అయింది, నాకు షూటింగ్కి టైం అయింది, నేను మళ్ళీ మాట్లాడతా. రేయ్, ఈరోజు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ రా, బాగా చేసామంటావా? బాగా ఏమో గానీ చేసామనిపిస్తుంది. టెన్షన్ పడకురా. టెన్షన్ ఏం లేదురా, మంది డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉన్నామని అందరూ అనేవాళ్ళే. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ కూడా పోతే నీ ముఖానికి అవసరమా రా అంటారు. రే నాకుండే వాళ్ళు ఏదో అంటారని. చూడురా, మనం వెళ్ళే దారిలో కుక్కలు వచ్చి అరుస్తాయి. మనం వాటి దగ్గరికి వెళ్ళి ఆగు అరవకని చెప్పుకుంటూ వెళ్ళామనుకో, మనం వెళ్ళాల్సిన చోటుకి ఎప్పటికీ వెళ్ళలేము. అలా కాదురా. ఇప్పుడు ఏంట్రా, మనల్ని వేస్ట్ అంటున్నారా? దీనికి పనికిరమంటున్నారా? అలా అనుకున్నప్పుడు ఎదిగితేనే కదా కిక్కు. మనమే బెస్ట్, మనల్ని అన్నవాళ్ళు వేస్ట్. ఓకేనా? హలో బాబుల్స్, ఇక్కడేం చేస్తున్నారు? అంకుల్ మీరా? ఎలా ఉన్నారు? నేను ఇలానే ఉన్నా, కానీ మీరేంటి ఇలానే ఉన్నారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఖాళీగానే ఉన్నాం అంకుల్. అంటే అంకుల్, ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకు బాబు షార్ట్ ఫిలిం వీడియోస్? ఏదో ఒక జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించక అయినా నా కొడుకుని చూసి నేర్చుకోండి. బెంగళూరులో ఫ్రీడమ్ కంపెనీలో ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లు అమ్ముతాడు. నెలకు 25,000 సంపాదిస్తున్నాడు. ఈ కాలంలో ఖాళీగా ఉండకూడదు. నా కొడుకుని చూసి నేర్చుకోండి. అంకుల్, జీవితం అనేది వాడిని చూసి వీడిని చూసి నేర్చుకునేది కాదు. మనం పడ్డ కష్టానికి వచ్చే ఫలితాన్ని చూసి ఆనందపడ్డము. అది ఏ పని అయితే ఏముంది. అంకుల్, మీ కొడుకు మ్యారేజ్ అయిందా? అయ్యింది. మరి పిల్లలు ఉన్నారు. ఈరోజు నైట్ మీ కొడుక్కి కాల్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగండి. తర్వాత కోడలతో ఉన్నావా, పిల్లలతో గడుపుతున్నావా అని అడగండి. చివరిగా ఏ పని ఇష్టంతో చేస్తున్నావా లేదా అడగండి. అది విన్న తర్వాత నాలాంటి వాళ్ళని, ఖాళీగా ఉన్న వాళ్ళని ఇలా ఎప్పుడూ అడగరు. అంకుల్, మేము ఖాళీగా ఉన్నది ఏ పని చేయలేక కాదు. ఎంత కష్టమైనా ఇష్టమైన పని కోసం వెయిట్ చేస్తుంటే మీలాంటి వాళ్ళకి ఖాళీగా ఉన్నారు, ఏ పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నారని అనుకుంటారు. ఖాళీగా ఉండడం అంటే పని ఉన్నా చేయకపోవడం అంకుల్. మా నాన్న నాకు ఒకటి చెప్తుండేవాడు, ఇజ్జత్ కా ఖానా ఖానా, ఇజ్జత్ కా పానీ పీనా, ఇజ్జత్ కా మరణ్ మరణ. అర్థం చేసుకోండి అంకుల్, అద్భుతంగా ఉంటుంది. నోరున్న ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తారు,
చేయన ప్రతి ఒక్కరూ సహాయం చేయలేరు. అర్థమైందా రాజా? వస్తాం అంకుల్. వీళ్ళేంట్రా బాబు ఇలా తయారయ్యారు? మనకింకా పెళ్లి కాలేదని చెప్పలేదు, లేదంటే ఖాళీగా ఉండే బదులు బాత్రూంలోకి వెళ్ళి బ్యాటింగ్ చేసుకోరాదే అని చెప్పే స్టేజ్కి వచ్చేసరి ఈ మనుషులు. అయ్యో వద్దమ్మా, పెళ్లి కాలేదు కానీ ఈరోజు నైట్ మీ కొడుక్కి కాల్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగండి. తర్వాత కోడలతో ఉన్నావా, పిల్లలతో గడుపుతున్నావా అని అడగండి. చివరిగా ఏ పని ఇష్టంతో చేస్తున్నావా లేదా అడగండి. అది విన్న తర్వాత నాలాంటి వాళ్ళని, ఖాళీగా ఉన్న వాళ్ళని ఇలా ఎప్పుడూ అడగండి. హలో నాన్న, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా కన్నా, నువ్వు? నేను బాగున్నానన్న. ఎక్కడున్నావు? ఆఫీస్లోనే ఉన్నానన్న. మరి ఇంటికి? ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది నాన్న. ఆఫీస్లో ఆ టైం వరకు ఏం పని కన్నా? నాన్న, ఇది జాబ్, బిజినెస్ కాదు. మార్నింగ్ 8కి వస్తే ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. మరి కోడలు? తను ఇంట్లోనే ఉంటుంది నాన్న. పిల్లలు? నేను వెళ్ళేసరికి పడుకొని ఉంటారు. మరి కోడలితో పిల్లలతో గడిపేది ఎప్పుడు కన్నా? అయ్యో నాన్న, సండే షాపింగ్కి, మూవీకి వెళ్తాము. సండే మొత్తం వాళ్ళతోనే ఉంటాను. వారానికి ఒక్కరోజు కలిసి ఉంటారా? నాకు వాళ్ళతో దొరికితే ఆ ఒక్క రోజు నాన్న. కన్నా, నిన్ను ఒకటి అడుగుతా, ఏమీ అనుకోవద్దు. సరే నాన్న. నీకు నచ్చే ఈ పని చేస్తున్నావా కన్నా? నాకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు నాన్న. నచ్చలేదని మానేసి మీ అందరినీ బాధ పెట్టలేను. మాకంటూ ఒక డ్రీమ్, మాకంటూ ఒక ఏం, మాకంటూ ఒక ప్యాషన్ ఉంది అనుకోండి. ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ఇంకెక్కడో చదువుతాం, ఇంకెక్కడో ఉద్యోగం చేస్తాం. ఇలా జీవితం మొత్తం ఎక్కడెక్కడో ఎందుకు అంకుల్? ఇక్కడే ఉందాం. సంపాదించడానికి సముద్రం దాటాల్సిన అవసరం లేదండి. సంపాదించడానికి సముద్రం దాటాల్సిన అవసరం లేదండి. డబ్బు కోసమే ఈ పని చేస్తున్నావా కన్నా? నాన్న, చదువుకున్నా చదువుకోకున్నా మనిషి పని చేసేది డబ్బు కోసం. అది ఏ పనైనా సరే. కొంతమంది డబ్బు కోసం కాకుండా ఆనందం కోసం పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాన్న. అవును నాన్న, చెప్పడం మర్చిపోయాను. మన ఊర్లో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రఘు దేవరకొండ అని చెప్తుంటారు కదా, ఏ పని పట్ట లేకుండా గాలికి తిరుగుతుంటారని. వాళ్ళు ఒక షార్ట్ ఫిలిం తీశారు. చాలా బాగుంది నాన్న. వాళ్ళు కనిపిస్తే అడిగానని చెప్పండి. సరే నాన్న, నేను మళ్ళీ చేస్తాను, కొంచెం వర్క్ ఉంది. సరే బాబు, వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్ నాకు పంపించు, నేను చూస్తాను. సరే నాన్న, వాట్సాప్లో పెడతాను, చూడండి. రేయ్, షార్ట్ ఫిల్మ్ మంచి సక్సెస్ అయిందిరా. అందరూ బాగా చేసిన మెచ్చుకుంటున్నారా. ఈ ఛాన్స్ ఇచ్చిన సుబ్బు డైరెక్టర్కి ఏదైనా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలరా. సరేరా, ఈ హ్యాపీ మూమెంట్లో డైరెక్టర్ గారితో కలిసి కేక్ కట్ చేద్దాం. అయితే ఇప్పుడే వెళ్ళి కేక్ తీసుకుని డైరెక్ట్ గారి ఇంటికి వెళ్దాం, సర్ప్రైజ్ ఇద్దాం. రేయ్, ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తాను, డైరెక్ట్ గా సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే మరి.
ఎల్లోరా శిల్పం నీ చేతిలో నా బల్పం కాసుకో రాని వేసుకో ఓని ఓం రాథోడ్ విక్రమ్ రాథోడ్ హూ హా హై హూ గురుగారు ఏమెట్టి టీ 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 ఏమెట్టి పెంచావే ముద్దు గుమ్మ నేను ఆ బ్రహ్మ ఏంటి చారి నేను మనం చేతబడి చేయడానికి ఒక ఇంటికి వెళ్ళాం కదా, ఆ చేతబడి సరిగా పనిచేయలేదని వాళ్ళ కాల్ చేస్తే ఏం చెప్పమంటారు? గోళాకి వెళ్ళబెట్టుకో వాసు చూసుకోమని చెప్పు. అంతే అంటారు? అంతే చారి అంతే. ఓం ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్. ఓం పాల్ యూ అమలా పాల్ ఓం సుధా జై సుధా జై సుధా ఓం టీ ఓం టీ అల్లం టీ బెల్లం లపడి ఓం నగర్ ఓం నగర్ సాయి నగర్ సాయి నగర్ ఓం రమేష్ ఓం రమేష్ మెహర్ రమేష్ మెహర్ రమేష్ ఓం ఓం కమ్ టు మై రూమ్. కమ్ టు మై రూమ్. డైరెక్టర్ గారు, కరీంనగర్ కాక ఎవడ్రా నువ్వు హూకా? ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, మేమెవరో మీకే తెలుస్తుంది. అంటే మీరు డైరెక్టర్ కాదా? కాదు, మేము దొంగ స్వామిలం. బయట కలరింగ్ కోసం డైరెక్టర్లా, లోపల మాత్రం ఇలా చేతబడి అమ్మబడి ఒంటిపూట పడి. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మీరు మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. మమ్మల్ని ఇంత మోసం చేస్తారా? షార్ట్ ఫిలిం బుల్ ఫిలిం అని మా జీవితాలు దాడుకుంటారా? కోప్పడుకు నాయనా. నాకు తెలిసిన ఒక బాబా ఏమన్నాడో తెలుసా? యూట్యూబ్లో 2 ఉంటుందా, ఇన్స్టాగ్రామ్లో గ్రామ్ ఉంటుందా, కైన్ మాస్టర్లో మాస్టర్ ఉంటాడా? ఏం జరిగినా లోక కళ్యాణం కోసమే నాయనా. గాడ్ ఈజ్ గ్రేట్. మేము ఫెస్ట్ స్టేషన్ లో ఉంటే మీరు ఫిలాసఫీ చెప్తారా? రే చూడు నాయనా, మీరు రైల్వే స్టేషన్లో ఉన్నా, బస్ స్టేషన్లో ఉన్నా, బస్ స్టేషన్లో ఉన్నా, మీరు వెళ్ళాల్సింది గమ్యానికే. కోప్పడకండి. ఇంకోసారి కోప్పడుకున్నావంటే కోప్ తీసుకుని కొడతా. ఓహో ఆగండి, కొట్టేస్తా మిమ్మల్ని. నేను చెప్పించేస్తా. వెయిట్ చారే లగెత్తో. ఏరిల్లు గురువుగారు, ఈ మధ్య నా చుట్టూ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందనిపిస్తుంది. ఏవేవో సౌండ్స్, ఎవరో ఉన్నట్టు, పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో. ఏం కాదులే, భయపడకు. ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది గురువుగారు. బ్రతకడానికి తప్పక వేసిన వేషాలివి. గురువుగారు, మనం ఇప్పటివరకు చాలానే చేతబడులు చేశాం. మనకు తెలియని ప్రొఫెషన్ అది. నాకు తెలిసి మనకు వచ్చిరాని చేతబడితో మన మీద మనమే చేసుకున్నామంటారా?
అలా ఏం జరుగుండదులే, మనకి ఇంకా చాలా ముఖ్యమైన గెటప్స్ ఉన్నాయి. అవి వేయడానికి రెడీగా ఉండు. మళ్ళీ కలుద్దాం. బయలుదేరు. నమస్తే గురువుగారు, చెప్పండి. ఇప్పుడే ఇంటికి వచ్చా గురువుగారు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో. దేనికి గురువుగారు, ఏమైంది? నిన్ను ఒక ఆత్మ వెంటాడుతుంది. తెలిసో తెలియకో ఒక తప్పు చేసావు. వచ్చిరాని విద్యతో ఒక ఆత్మని విడుదల చేసావు. అది నిన్ను వెంటాడుతూ ఉంది. మరో లోకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. మరో లోకానికి తీసుకెళ్తుంది. గడిచే సమయం ఆగిపోతుంది. నీతో ఉన్న వాళ్ళు కూడా ఇందులో చిక్కుకుంటారు. సారీ. మనిషి తెలిసో తెలియకో ఏదో ఒక తప్పును చేస్తూనే ఉంటాడు. బతుకు తెరువు కోసం అలా వీళ్ళు చేసిన తప్పుకి ఒక ఆత్మ విడుదలైంది. ఆత్మ చేతిలో వీళ్ళు బలవుతారో లేదా వీళ్ళ చేతిలో ఆత్మ బలవుతుందో ముందు చూద్దాం.